భారతీయ సినిమా స్థాయి రోజురోజుకి సరికొత్త పుంతలు తొక్కుతుంది. కథలో, మేకింగ్లో వైవిధ్యాన్ని చూపిస్తూ మన మేకర్స్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారణాసి సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం ఏకంగా మంచు ఖండం అంటార్కిటికాకు వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. అదే గనక జరిగితే ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సంచలనంగా మారబోతుంది. తాజా సమాచారం ప్రకారం వారణాసి సినిమా బృందం త్వరలోనే అంటార్కిటికాలో లొకేషన్ల వేట మొదలు పెట్టనుంది. కేవలం పాటల కోసమో చిన్న చిన్న షార్ట్స్ కోసమో కాకుండా కథలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. మునుపెన్నడూ వెండితెరపై చూడని అద్భుతమైన ప్రదేశాల్లో అక్కడి విస్తృతమైన కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఈ షూటింగ్ జరగనుందని తెలుస్తుంది. ఇది ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ అవ్వడం ఖాయం. ఈ ప్రయత్నం విజయవంతమైతే అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకున్న మొదటి భారతీయ సినిమాగా వారణాసి చరిత్రలోకి ఎక్కుతుంది. ఇప్పటి వరకు ఇండియా నుండి ఏ సినిమా కూడా ఆ సాహసం చేయలేదు. సాధారణంగా విదేశీ షూటింగ్ అంటే యూరప్ లేదా అమెరికా వంటి దేశాలను ఎంచుకుంటారు. కానీ రాజమౌళి మాత్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ పెంచేలా అడుగులు వేస్తున్నారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకున్న సినిమాలు కేవలం 4 ఇప్పుడు వారణాసి ఆ జాబితాలో చేరి ప్రపంచంలోనే అక్కడ షూట్ చేసిన 5వ సినిమాగా రికార్డు సృష్టించబోతుంది. ఇది కేవలం తెలుగు సినిమాకే కాదు, మొత్తం ఇండియన్ సినిమాకు గర్వకారణమని చెప్పొచ్చు. గ్లోబల్ స్థాయిలో మన సినిమా పేరు మార్మోగడానికి ఇదొక నిదర్శనం. ప్రస్తుతానికి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా త్వరలోనే చిత్ర నిర్మాతల నుండి దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అసలు ఈ సాహసానికి సిద్ధపడిందెవరు, ఈ సినిమా నేపథ్యం ఏంటి అనే వివరాలు తెలియాల్సింది. ఏదేమైనా అంటార్కిటికా బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ ఇచ్చే అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.